హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియో ముఖ్యంగా కోవిడ్కి రావాలా అనుకునే వాళ్ళకైతే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే కోవిడ్ అంటే మనకి మెయిన్ గుర్తు వచ్చేది, మనం ఆలోచించేది శాలరీ లెక్క. ఎందుకు? ఆ లెక్క మనం ఎంత సంపాదించా కూడా ఇండియాలో మనకి అంత ఇన్కమ్ అనేది రాదు అనేది. మీరు ఇక్కడ లెక్క సంపాదించడం చూస్తారు, ఒక్కటే చూస్తారు కానీ దాని వెనక కష్టమైతే ఎవ్వరు చూడరు, ఎవ్వరు చెప్పరు, ఎవ్వరికి తెలీదు. ఆ కష్టం ఎలా ఉంటదనేది నేనైతే 1 ఇయర్ వచ్చింది కోవిడ్‌కొచ్చేసి నేనైతే నేనైతే కోవిడ్‌లో అమౌంట్ సంపాదించడం కన్నా, ఆ అమౌంట్ కోసం కష్టపడ్డా. కష్టం ఎలా ఉంటది అని చెప్పడాని కోసం నేనైతే మీకైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే కష్టం అంటే కోవిడ్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నేను ఒక్కడినే కష్టంలో ఉన్నాను, నాకు ఒకరికే కష్టాలని కాదు. కోవిడ్‌కి వచ్చిన 99.9% అందరికి కష్టాలుంటాయి. కోవిడ్ ఇంట్లో గానీ, బయట చేసే వాళ్ళకి గానీ, ప్రతి ఒక్కరికి కష్టం అనేది సహజం. కష్టం అనేది ఉంటాయి. కోవిడ్‌లో లైఫ్ ఎలా ఉంటదంటే, మేమొచ్చి ఇంటి దగ్గర ఊహించుకుంటాం. కోవిడ్‌కి వెళ్ళిపోవాలా, కార్లు కొనాలా, బైకులు కొనాలా, ఐఫోన్‌లు కొనాలా, పెద్ద పెద్ద ఫోన్‌లు కొనాలా, ఇండ్లు కట్టాలా, ఏదో ఒకటి. కోవిడ్‌కి వచ్చేవారు ప్రతి ఒక్క యూత్ గానీ, పెళ్లి అయిపోయిన్ని బ్యాచులర్ గానీ, డ్రీమ్స్ అనేది పెట్టుకొనొస్తారు. ప్రతి ఒక్కరికైతే డ్రీమ్ అనేది కన్ఫర్మ్‌గా అయితే ఉంటాది. మేమెందుకు కోవిడ్ పోతున్నాము, ఆడ 30,000, 40,000 సంపాదించాము, బాగా ఎంజాయ్ చేస్తాం లైఫ్ అని. మన ఫ్రెండ్స్‌లో గానీ, మన ఫ్యామిలీస్‌లో గానీ ఎవ్వరైనా గానీ కోవిడ్‌కి పోయి ఏం చేస్తారంటే, మంచి మంచి కాళ్ళ దగ్గర ఎవడిదో వద్దు, ఎవరు జోలికి మేము పోకూడదు. మనమే మా ఫ్రెండ్సే గానీ మంచి మంచి కాళ్ళ దగ్గర, మంచి మంచి బ్యాక్‌గ్రౌండ్ ప్లేస్ దగ్గర వచ్చి ఫోటోలు తీసుకుంటా, వాళ్ళు అప్‌లోడ్ చేస్తా ఉంటారు. మేము కూడా చూస్తా ఉంటాం ఇండియాలో. వీని లైఫ్ చూడరా ఎంత బాగుంది, కోవిడ్ వెళ్ళిపోయినాడు. నెలకి ఈవెనకి 30,000 వస్తాయి, 35,000 వస్తది, 40,000 వస్తది అని. 30,000, 40,000 మేము చూస్తున్నాం వాని సాలరీ. కానీ వాని వెనక ఎంత కష్టం ఉంటాదో, వానికి ఎన్ని కష్టాలుంటాయో వాడు చెప్పడు, చెప్పుకోరు. చాలా మంది చెప్పరు. నాకు భలే కష్టం ఉందిరా, ఇలా ఉందిరా అని. ఎందుకు? వాళ్ళు జస్టు వాళ్ళ లగ్జరీ చూపిస్తారు. మేము బాగున్నాం, మేము మంచిగున్నామని. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే కూడా, తిన్నావా అంటే తిన్నావా, చేసుకున్నావా అంటే చేసుకున్నావా అంతే. కానీ ఇక్కడ కష్టాలు ఎలా ఉంటాయనేది మీకు ఎవరికీ తెలీదు. ఎవ్వరికీ తెలీదు గూడా. కోవిడ్‌కి రావడము ఈజీ. కోవిడ్‌లో నిలబడి పని చేయడం కష్టం. ఎందుకంటారా? మనకు వీసా కావాలంటే బేసికల్లీ ఏం కావాలి? పాస్‌పోర్టు, మనకు లైసెన్సు అవి ఇవి ఉంటే మేము వానికి బేసేస్తాము. కొందరు అమౌంట్ అడుగుతారు, అమౌంట్ కట్టేస్తాము. షూన్‌కి కావాలంటే షూన్‌కి అమౌంట్ కడతాము. ఖాదీమి కావాలంటే ఖాదీమి కూడా అమౌంట్ కట్టేస్తాం. వీసా తీసేస్తారు, మెడికల్ అయిపోతది, పీసీసీ, స్టాంపింగు, అగ్రీమెంటు అవి ఇవి అన్నీ అయిపోతాయి. కోవిడ్‌కొచ్చేస్తాం. కానీ కోవిడ్‌కి వచ్చినాక మనకి కష్టం అనేది తెలుస్తది. తెలుసా? ఎంత కష్టం ఉంటదంటే మీకు చెప్పాలా? ఫస్టు మీకి ఇంట్లో ఖాదీంకి మీరొస్తే లైఫ్ ఎలా ఉంటుందో చెప్పేసానండి. ఖాదీంకి రావాలంటే మీకు ఇంట్లోకి 3 విధాలైతే ఉంటాయి. 1 హౌస్ బాయ్, 2 హారీసు, 3 డైవర్. మనం ఎక్కువ వచ్చేది డైవర్ పనికి. ఎవ్వరైనా గానీ 99.9% డైవర్ పనికే వస్తారు చానామంది. ఇంటి దగ్గర ఎలక్ట్రీషియన్ గానీ, మెకానిక్ గానీ, మేస్త్రి గానీ, బేల్దార్ గానీ, ఆటో డ్రైవర్ గానీ, కార్ డ్రైవర్ గానీ ఎక్కువ వచ్చేది డైవర్ పని యొక్క మాత్రమే వస్తారు. డైవర్ పనికే వస్తారు ఎక్కువ కోవిడ్‌కి రావాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు మీకి ఖాతిం వీసా గురించి ఏదో చెప్తా చూడండి. ఖాతిం వీసా అంటే ఇంట్లో డ్రైవర్‌కి ఇస్తారు. ఇంట్లో ఏ పనికైనా కూడా ఖాతిం వీసా ఇస్తారు. షూన్ వచ్చి బయట మనకి పని చేసుకోవడానికి. నా గురించి కూడా మీకు చెప్తా. నాది వచ్చి షూన్‌ది వీసా. ఫస్ట్ మీకి కువైతీ ఇంట్లో పని గురించి మీకు చెప్తా చూడండి. హౌస్ బాయ్, హారీస్, డైవర్ ఇవి 3 ఉంటాయని చెప్పినా కదా! ఇవి 3లో ఫస్ట్ మేము వచ్చి హారీస్ దగ్గర వచ్చాం. హారీస్ అంటే కువైట్‌లో కొత్త కొత్త ఇండ్లు కడతా ఉంటారు. ఆ ఇండ్ల దగ్గర అతనికైతే కాపలా పెడతారు. ఎందుకు? పనోళ్ళొచ్చినారా? పని చేసినారా? లేదా? ఎంతమంది వచ్చినారు? ఏమేమి సామాన్లొచ్చినాయి? మొత్తము మనము ఆ ఇంటి గురించైతే వాళ్ళకి చెప్తా ఉండాలా. వాళ్ళొచ్చి 2 రోజులకో, 3 రోజులకో, వారానికి ఒకసారి వాళ్ళొచ్చి చూసుకొని పోతా ఉంటారు. పని ఎంతవరకు జరిగింది? పని బాగుందా లేదా? మీ ఇంటి బాగా శుభ్రంగా పెట్టుకోవాలా? నీట్‌గా పెట్టుకోవాలా? జాగ్రత్తగా పెట్టుకోవాలా? మనం వచ్చి మొత్తం వచ్చి మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండియాలో మేము ఇండ్లు ఎలా కడతా ఉంటుంటామో, అలాగే దాన్ని మొత్తము చూసుకోవాలా. హారీస్ అంటే అది.
దానికి హారిస్‌కి శాలరీ ఎట్లా ఇస్తారంటే కొందరు 80 ఇవ్వచ్చు, కొందరు 90 ఇవ్వచ్చు, కొందరు 100 ఇవ్వచ్చు. 100 దినాలు దాకా వస్తే దాంట్లో అయితే వస్తది మనకి హారిస్ అంటే. ఇప్పుడు హౌస్ బాయ్, హౌస్ బాయ్ అంటే కువైతీ ఇంట్లో ఉంటది కదా! కువైటీ ఇంట్లో బండ్లుంటాయి. కాళ్ళు కడగడము, బయట వచ్చి అదే గ్రౌండ్ ఉంటది కదా! ఆ గ్రౌండ్‌ని కొంచెం నీట్ చేయడము, గార్డెన్ ఉంటది. చెట్లకు నీళ్ళు పోయడము, అవన్నీ మొత్తం చూసుకోవాలా. ఇంటి పని మొత్తం చూసుకోవాలా. ఇప్పుడు బయట గ్లాసెస్ ఉంటాయి, విండోస్ ఉంటాయి, కిటికీలు మొత్తం క్లీన్ చేయాలా. అలాగే దివానీ ఉంటది. దివానీలో చాయ్ గవా పోయాలా. నైట్ మొత్తం కూర్చోబెడితే నైట్ 12 గంటలు, నైట్ 12 దాకా 1, 2, 3 రాత్రి మొత్తం కూర్చోవాలంటే ఇక్కడ మనొచ్చి దివాన్‌లో కూర్చొని చాయ్ గవా చేసి అయితే వాళ్ళకైతే బెస్తా ఉండాలా. సరేనా? ఇంగా డ్రైవర్ విషయానికొస్తే, డ్రైవర్ అంటే ఇంగా వస్తారు, మీకు లైసెన్స్ చేపిస్తారు, బండి ఇస్తారు. డ్రైవరింగ్ అనేది కువైట్‌లో చాలా డేంజరు. చాలా జాగ్రత్తగా తోలాల. కువైట్‌లో వచ్చి రూల్సే. హెవీ రూల్స్ ఇక్కడ. బాగా జాగ్రత్తగా బండ్లయితే మనం తోలాలి. ఎందుకంటే మనకి డ్రైవింగ్ అనేది పొద్దున్న 6 గంటలకైతే స్కూల్ డ్యూటీలుంటాయి. ప్లస్ మధ్యాహ్నం పిలుచుకొని రావాలా. మళ్ళా ఈవినింగ్ టైం అయితే మళ్ళా వాళ్ళకి బయట తిరుగుతారు. పోయి బయట తిరిగించాలా. నైట్ 1 అయితది, 12, 3, 4 అయితే కూడా పొద్దున్న వచ్చి మళ్ళా స్కూల్‌కొచ్చి ఖచ్చితంగా అయితే లేచిపోవాల్సిందే. నేను నైట్ 2 దాకా వచ్చినా, 3 దాకా మేలుకున్నా అంటే వాళ్ళకి అవన్నీ వాళ్ళంతగా పట్టించుకోరు. కన్ఫర్ము మేము నైట్ ఎంత లేట్‌గా పోతే కూడా పొద్దున్న 6 గంటలకి స్కూల్ అయితే ఉంటది. కువైట్‌లో హాలిడే స్కూల్‌కొచ్చి ఫ్రైడే, సాటర్డే, శుక్రవారం, శనివారం ఆ 2 రోజులైతే పొద్దున స్కూల్ డ్యూటీ ఉండదు. కొంచెం మీకైతే రెస్ట్ దొరకవచ్చు. ఇప్పుడొచ్చి కువైతీ వాళ్ళ ఇంట్లో వచ్చి మనకి హాలిడే ఎప్పుడు ఉంటదంటే ఫ్రైడే ఒక్కరోజు హాలిడే. నెలలో కొందరికి ఒక్కరోజు ఇస్తారు. కొందరికి నెలకి 2 రోజులు ఇస్తారు. కొందరికి 3 రోజులు ఇస్తారు. కొందరికైతే నెలలో 4 వారాలు ఇస్తే 4 వారాలు కూడా ఇస్తారు. బట్ ఏందంటే ఇక్కడ కొత్తగా వస్తే నెలకి ఒకటే ఇస్తారు చుట్టి హాలిడే. నెలకి ఒక చుట్టి ఇస్తారు ఖాతింలో. చూసినారు కదా ఫ్రెండ్స్, ఖాతింలో అయితే ఇలాంటి పనులైతే ఉంటాయి కోవిడ్ ఇంట్లో. నేను వచ్చి రావడము షూన్ వీసా మీద అయితే వచ్చిన నేను. మొదటిసారి షూన్ వీసా తీసుకొని అయితే బయటికి వచ్చినాను. షూన్ అంటే 18 నెంబర్ నాది. అంటే ఒరిజినల్ షూన్. కొంతమంది ఖాతిం తీసుకొని బయట వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. ఖాతిం వీసా తీసుకొని బయట వచ్చి జాగ్రత్తగా అక్కడక్కడ చెకింగ్ లేకుండా జాగ్రత్తగా అయితే తోలుకుంటూ ఉంటారు. నేను అట్లా. నేను బయట డైరెక్ట్ షూన్ వీసా అయితే తెచ్చుకున్నాను. నేను కువైతీ ఇంట్లోకి రాలే పనికి. ఎందుకంటే నాకొచ్చి అక్కడ చేయడం ఇష్టం లే. ఎందుకంటే నాకు తెలుసు కష్టాలు అక్కడ ఎలా ఉంటాయనేది నేనైతే ఇండియాలో ఉన్నప్పుడే తెలుసుకున్నా. మీరు కోవిడ్‌కి రావాలంటే ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే బాగా 10కి 100 సార్లు కాకుండా 1000 సార్లు ఆలోచించండి. తెలుసుకోండి ఫస్ట్ కోవిడ్ గురించి. ఇంట్లో పనులు ఎలా ఉంటాయనేది తెలుసుకోండి. ఇంట్లో మీకు వీసా దొరకడం చాలా ఈజీ. ఎవరికో ఒకరికి ఏజెంట్‌కో గానీ, ఎవరికో ఫ్రెండ్స్‌కి గానీ, రిలేటివ్స్‌కి గానీ ఎవరికో పట్టుకుంటే గబాన్ని వీసా తీసేస్తారు. వీసా తీసినాక ఇక్కడికొచ్చినాక మళ్ళా మీరు రిటర్న్ పోయే పరిస్థితికి తెచ్చుకోవద్దండి. 1కి 100 సార్లు కనుక్కోండి. ఇంట్లో ఎలా ఉంటదో, బాగుంటదా? లేదా? ఏమేం పని చేయాలా? కొన్నింట్లో డ్రైవర్ అంటే డ్రైవరే. హౌస్ బాయ్ అంటే హౌస్ బాయే. హారిస్ అంటే హారిసే. కొన్నింట్లో చాలా ఇంట్లో వచ్చి బండ్లు తోలాలా, దివానీ మెయింటైన్ చేసుకోవాలా, చాయ్ కాబేయాలా, మొత్తం పని చేయాలా ఇంట్లో మొత్తం. అలాంటి చాలా ఇండ్లున్నాయి. చాలా మంది మీ ఫ్రెండ్స్ బాగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఇంట్లో. అలా చాలా మందికి సెట్టు కాదు. ప్రతి ఒక్కరికి సెట్ అయ్యే మాదిరిగా మనకు కూడా సెట్ కాదు. అందరికి లక్ ఉండదు. నా ఫ్రెండ్స్ కూడా కోవిడ్‌లో చాలా మంది ఉన్నారు. 10 కాదు, 20 కాదు, 50 మంది, 100 మంది ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మనకి కోవిడ్‌లో తోడివ్వరు. ఎంతైనా కూడా మన ఇండియా ఉన్నంత వరకే. మనం ఇండియాలో అయితే రే బండి ఇరా, రే ఆటో ఇరా, రే కార్ ఇరా, ఆడికి పోయొస్తా, ఈడికి పోయొస్తా, అది చేసుకుంటా, అది ఎక్కడ పో, ఇది పో. వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి మనకి వాడుకుంటారు ఇండియాలో. కోవిడ్‌కి వచ్చి మీరు చూడండి ఒకసారి. ఎవ్వరు కూడా మనకైతే కోవిడ్‌లో తోడు రాడు. కొంచెం హెల్ప్ కూడా చెయ్యడు. కొంచెం సపోర్ట్ కూడా చేయడు. ఎంతైనా కానీ వాళ్ళ అవసరానికి మనకు వాడుకుంటారు బాగా. "రే కొంచెం ఆడికి రారా, అది తెచ్చిరా, అది ఇయ్యిరా, రే తెప్పించురా, అది ఆడ పోయిపురా" అని. కానీ నేను రియాలిటీలో నిజంగా చెప్తున్నా, నేను కోవిడ్ చూసేసినాను. నా ఫ్రెండ్స్ చెప్పుకోవడానికి 100 మంది దాకా ఉన్నారు కోవిడ్‌లో. కానీ నేనొచ్చిన కొత్తలో చెప్పినా కదా! నేను షూన్ మీద అయితే వచ్చినాను. నాకైతే
చాలా చోట్ల అయితే పని అయితే దొరకలేదు నాకు. చాలా చోట్ల వెతికినా, చాలా మందికి చెప్పినా. నా ఫ్రెండ్ సర్కిల్‌లో ఒక 10%, 10% నాకు సపోర్ట్ చేస్తే 90% చూసి ఉంటే ఉన్నిలే, కల్లి వల్లిలే అనుకున్న వాళ్ళే గానీ, ఎవ్వరు కోవిడ్‌లో వచ్చి మీకేం సపోర్ట్ చేయరు. రిలేటివ్స్ కూడా అయినంత వరకి చేస్తారు. ఫ్రెండ్స్ అయితే ఒక్కరు కూడా మీకైతే సపోర్ట్ చేయరు. ఒక్కరి మీద కూడా మీరొచ్చి డిపెండ్ కావద్దండి కోవిడ్‌కి రావాలి. అర్రె! నాకు మా ఫ్రెండ్ ఉన్నాడురా! వాడున్నట్టు చూసుకుంటానని. చెప్తున్నా గదా! ఎవ్వరు సపోర్ట్ చేయడు. ఎవ్వరో మీకు అంత బెస్ట్ ఫ్రెండ్ ఉంటే అతను మీకు సపోర్ట్ చేయొచ్చు. చాలా మంది ఉంటారు. నేను చెప్తున్నా గదా! నాకి ఫ్రెండ్స్ వచ్చి కోవిడ్‌లో 100 మంది పైననే ఉంటారు. ఒక్కరు గూడా వచ్చి నాకు సపోర్ట్ చేయలే. అందుకోసం నేనేం చెప్తానంటే మీరు, మీరు సింగిల్ రండి. మీ ఎవ్వరి మీద గూడా డిపెండ్ కావద్దండి. రండి, కష్టపడండి, సంపాదించుకోండి. కోవిడ్‌లో చాలా మంది వచ్చి సంపాదించుకోవడం అంటే చాలా ఈజీగా అయిపోతారు. అబ్బా! 20,000, 30,000, 40,000 అని. కష్టం కూడా అలాగే ఉంటాది. ఇండియాలో కూడా మనం సంపాదించగలం. నెలకి 30 రోజులు అంటే 30 రోజులు పని చేస్తే మనకి ఇండియాలో కూడా బాగా ఇన్‌కమ్ ఉంటాది. కోవిడ్‌లో ఎట్టా అంటే 30 డేస్ అంటే 30 డేస్ పని చేయాల్సిందే. ఒక్కరోజు హాలిడే దొరుకుతది మీకి. అదే 30 డేస్ మీరు ఇంటి దగ్గర పని చేయండి. ఆ ఇన్‌కమ్ మీకు రాదా? ఎంత లే అంటే కూడా ఏం పని చేస్తే కూడా 500 పైననే మనకి ఇండియాలో. 500, 600 ఎలక్ట్రీషియన్ గానీ, పెయింటర్ గానీ, మెకానిక్ గానీ, ఆటో డ్రైవర్ గానీ నేను ఇండియాలో ఆటో డ్రైవరే. నాకు ఆటో ఉన్నింది. ఆటో తోలుతాను డైలీ. ఎంతలే అంటే కూడా మినిమమ్ ఒక 500 పైననే తోలుకుంటా. 800 గానీ, 600 గానీ, రూ. 1000 గానీ, 2000 కూడా తోలిన రోజులు కూడా ఉన్నాయి నేను. ఒక రోజుకి 2000 వచ్చిన రోజులు కూడా ఉంటాయి. ఇంటి దగ్గర 800 నుంచి రూ. 1000 సంపాదించుకుంటే 29 డేస్, 29 డేస్, 29 డేస్ మీరొచ్చి పని చేస్తే మీకు ఈ కోవిడ్‌కి రావాల్సిన కర్మే ఉండదు. చెప్తున్నా కదా నేను. కోవిడ్‌కి వచ్చి ఈడ ఎన్ని కష్టాలున్నాయంటే కోవిడ్ రూమ్‌లో మీరు ఒక్కరే ఉండరు. మీకు సెపరేట్ కోవిడ్‌లో వచ్చి ఇద్దరు, ముగ్గురు మనుషులుంటారు. ఎవరో ఒకరొచ్చి ఒక డేవిని పెట్టుకుంటారు. ఆ ఇద్దరు, ముగ్గురు చిన్న రూమ్ అయితే ఉంటాది. ఆ రూమ్‌లో ముగ్గురే సరిపోతారు కరెక్ట్‌గా. బెడ్లుంటాయి. మీకు బెడ్లు ఎలా ఉంటాయనేది కూడా మీకు డ్రైవర్ల రూమ్‌లో చూపిస్తా. బయట పని అంటారా? బయట పని కూడా చాలా కష్టము. డ్యూటీలు 8 గంటలు, 10 గంటలు ఉంటాయని చెప్తారు. వచ్చేస్తారు. ఈడొచ్చినాక 12 గంటలు, 14 గంటలు కూడా చేయాల్సిందే. నేను వచ్చి ఇప్పుడు ఒక్క సంవత్సరం అయితే కువైతీలో పని చేసినాను. కువైతీలో పని ఎలా ఉంటదనేది నేను మీకు చెప్పినాను. చాలా కష్టాలైతే ఉంటాయి. ఒక్కసారి అయితే ఆలోచించుకోండి మీరు. ఆలోచించుకోండి. మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తే ఏలేమిరా? ఎలా ఉన్నావురా? బాగున్నారా? అంటే నేను బాగానే ఉన్నానురా. నువ్వు బాగున్నావా? అని అంటారు. వాళ్ళు చెప్పరు. ఎవ్వరు నాకు కష్టం ఉందిరా, నాకు ఇలా ఉంది డాడీ అంటే చెప్పుకోరు. ఎందుకు బాధపడతారని. అబ్బా! చూడరా తను పాపం కష్టం అంది అని. అందరూ బాగున్నారంటే బాగున్నారా, తిన్నారా, పండుకున్నారా, లేసినారా, డ్యూటీకి పోయేసినా చేసుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఒక 4 రోజులు మాట్లాడి ఎలా ఉందిరా అక్కడ లైఫు, నీ కష్టాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి చూడండి. చెప్తారు. క్లోజ్ ఫ్రెండ్ అంటే చెప్తారు ఖచ్చితంగా. ఇలా ఉందిరా, ఇలా పని చేయాలా అని. మనం ఇండియాలో డ్రైవర్ అంటే డ్రైవర్ వేస్తాం. ఈడ బండ్లు కడగాల. పొద్దున్న 6 గంటలకి, 5 గంటలకు లేసి బండ్లు కడగాల. రాత్రి 8, 9 అయితే కూడా బండి గలీజ్ ఉంటే పోయి కడగమంటారు వాళ్ళు. కడగాల రాత్రి 10 చలి అంటే ఎండ అంటే ఆ కోవిడ్‌లో ఎంత చలి ఉంటది, ఎంత ఎండ ఉంటది మీకు ఎవరైనా ఐడియా ఉందా? డిగ్రీ 9 డిగ్రీ, 5 డిగ్రీ మైనస్ వస్తది. డిగ్రీ మైనస్ వస్తది కోవిడ్‌లో చలికాలంలో. ఎండాకాలంలో మీరు బయట కొంచెం ఒక 4 అడుగులు నడిసిపోతే కూడా ఈ షర్టు అనేది నీళ్ళయిపోతది. అంత ఎండ ఉంటది కోవిడ్ తెలుసా? కోవిడ్ గురించి మీరు తెలుసుకుంటే చానా ఉన్నాయి. చానా అంటే చానా ఉన్నాయి తెలుసుకోది మీరు. మేము ఏం ఆలోచిస్తాం కోవిడ్‌కి రావాలంటే, కోవిడ్‌కి పోయి బాగా లెక్క సంపాదించొచ్చు అని ఆలోచిస్తాం. మా ఇంట్లో మా వీధిలో ఒకడాయన పోయినాడు కోవిడ్‌కి. పోయి 4, 5 దాన్లు చేసినారు అంతే. ఒక 5 సంవత్సరాలు. ఇండ్లు కట్టేసినారు. బండి కొనేసినాడు. కారు కొనేసినాడు. టాటా సుమో కొనేసినాడు. అది కొనేసినారని అరుస్తారు కానీ, అతను ఎంత కష్టపడి ఉంటాడు. ఒక బైకే రూ. 1,00,000 బైక్ అంటే వానికి వచ్చేది మేము కొత్తగా వస్తే ఒక 100 దినాలు ఇస్తారు. 25,000 దాకా అయితే మనకి మిగులుతాయి. 25,000 రూ. 1,00,000 వాడు బండి కొనుంటే 4 నెలల శాలరీ పెట్టుంటాడు. 4 నెలలు ఇక్కడ ఎంత కష్టపడాలి తెలుసా?
రోజు రోజు కష్టపడాలా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి మీకు ఇక్కడ అన్నం ఎలా ఉంటుందో మీకు తెలుసా కోవిడ్‌లో? మనము టిఫిన్ గానీ, మధ్యాహ్నం తినేది గానీ, నైట్ గానీ ఇంటి దగ్గర అయితే ఉప్మానో, ఇడ్లీనో, దోసనో, వడలనో, పూరీలో తింటాం. ఈడొచ్చి కుబూస్ తినాలా ఈడ కుబూస్. కుబూస్ అంటే మీకి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే బేసున్నాను నా వ్లాగ్‌లో. కానీ నేనొచ్చి రిపీటు బేస్తాను. చూడండి మీరు. ఆ కుబూస్‌లో జిబేను అంటే పెరుగు మాదిరిగా ఒకటి వస్తది. అది తగిలించుకొని కొంతమంది తింటారు. కొంతమంది చాయ్ లొట్ట బేసి తినేస్తారు. కొంతమంది ఉత్తి అట్టనే తినేస్తారు. ఏం చేస్తాం? ఇలా ఉంటది కోవిడ్‌లో. ఇలా మీకు ఎవ్వరు చెప్పరు. ఇలాంటివి మీరు అన్నీ తెలుసుకోరు. మీకు తెలీదు గూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను వచ్చి షూన్‌లో ఉన్నా కాబట్టి, అయినా కూడా నేను ఇంట్లో పని చేసిన ఒకసారి. ఎందుకంటే చూద్దాం. చెప్తున్నా కదా నాకు ఎవ్వడు సపోర్ట్ చేయలే. జస్టు నాకు సపోర్ట్ చేసింది మా డ్యాడీ ప్లస్ మా బావగారు. వాళ్ళిద్దరే నాకు సపోర్ట్ చేసింది. మిగతా ఒక్క నా కొడుకు కూడా నాకు సపోర్ట్ చేయలే. నేను ఫ్రెండ్స్ అంటే నాకు భలే ఇష్టం ఇండియాలో. అబ్బా! ఫ్రెండ్స్ ప్రతి ఒక్కసారి బండ్లు కొనడం, కార్లు కొనడం నా దగ్గర నేను ఆటో తోలుతా. ఆటో తోలుతా కూడా నా దగ్గర బైక్ ఉన్నింది, కార్ కూడా ఉన్నింది. ఆటో తోలుకుంటా నార్మల్ టైంలో బైక్ తీసుకొని ఫ్రెండ్స్‌తో పోయి పార్టీ ఎంజాయ్ బాగా చేస్తాన్నా. మా నాన్న మాట కూడా విన్నా, మా ఫ్యామిలీ మాట కూడా విన్నా, మా బావ మాట కూడా విన్నా. ఎవ్వరి మాట నేను విన్నా. తెలుసా? కానీ లాస్ట్‌కి నా డ్యాడీ, నా బావ వాళ్ళిద్దరే నాకు కోవిడ్‌కి వచ్చినాక సపోర్ట్ చేసినారు. ఫ్రెండ్స్ బేకాన ఒకళ్ళంతా. ఉంటారు. ఒకరిద్దరు. నాకున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ కోవిడ్‌లో. కోవిడ్‌లో పరిచయం అయ్యి, కోవిడ్‌లో హెల్ప్ చేస్తున్నారు నాకే. ఒక్క మాట కానీ ఇద్దరు. పేర్లు ఎందుకు చెప్పాలిలే, పేర్లు చెప్తే మళ్ళా ఎందుకు ఊరికే పేర్లు చెప్పకూడదు. మీరు ఫ్రెండ్స్‌ని నమ్మి కోవిడ్‌లో అడుగు పెట్టద్దండి. మీ క్లోజ్ రిలేటివ్స్ కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఒక్కరిని నమ్మండి అంతే. అంతా వేస్టే. ఎవ్వరు సపోర్ట్ చేయరు కోవిడ్‌లో. కోవిడ్ అనేది అంత ఈజీ కాదు. మేము అనుకున్నంత ఈజీ కోవిడ్‌లో ఉంటే గాన ప్రతి ఒక్కరు కోవిడ్‌కి వచ్చేస్తారు. ప్రతి ఒక్కరు కోవిడ్‌కి వచ్చేదేంటి, ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు కోవిడ్‌కి. ఎవ్వరు చూడండి ప్రతి ఒక్కరు. చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్ద పిల్లోడి దాకా కోవిడ్ అనేది ఒక డ్రీమ్, ఒక యామినేషన్ అయిపోయింది. నేను డాక్టర్ అయితా, నేను ఇంజినీర్ అయితా, నేను కలెక్టర్ అయితా అంటారు కదా. అలా నేను కూడా కోవిడ్‌కి పోతా అని చిన్న చిన్న పిల్లలు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే చిన్న పిల్లలు ఈ స్కూల్ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి నాకు నేను వస్తాను కోవిడ్‌కి, నాది ఇంటర్ అయిపోతానే వస్తానా, నాకు 21 సంవత్సరం వచ్చి నేను కోవిడ్‌కి వచ్చేస్తానంటారు. కోవిడ్‌కి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? మనకి ఇంటి దగ్గర సంపాదించలేమా? మనకి ఇంటి దగ్గర సంపాదించేంత సత్తా లేదా? సంపాదించలేమా మనం ఇండియాలో? మన ఊర్లో మనం ఉండలేమా? కోవిడ్‌కి రావాల్సిందేనా? ఒక్కసారి ఆలోచించండి మీరే ఒకసారి. కోవిడ్‌లో కష్టాలనేది భలే ఇది కోవిడ్‌లో. ఒక్కసారి మీరు అడగండి. మీ నాన్నకి కానీ, మీ అన్నకి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ తమ్ముళ్ళు కానీ కోవిడ్‌లో ఉన్న వారికి ఒకసారి అడగండి. నేను కోవిడ్‌కి రావాలనుకుంటున్నా. కోవిడ్‌కి వస్తే బాగుంటుందా లైఫ్ అని. కొంతమంది రారా బాగా సంపాదించచ్చు, బాగా ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అంటారు. కానీ ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి. కోవిడ్‌కి రావాలనుకుంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను వచ్చి డెలివరీ కంపెనీలోకి నేనైతే తొందరలో పోవాలనుకుంటున్నా. మీకు బయట లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు డెలివరీ బాయ్ అంటే తలబాద్ కానీ కంపెనీలు చాలా ఉన్నాయి కదా, డెలివరీస్ కంపెనీ. వాళ్ళు డెలివరీ బాయ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ కోవిడ్‌లో పడే కష్టాలు ఎలా ఉంటాయని కూడా మీకు తొందరలో నేనైతే వ్లాగ్స్ పెడతాను. చూడండి ఒకసారి నా ఛానల్‌లో. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కోవిడ్‌కి వచ్చి మేము పని చేయాలా అనుకున్న వాళ్ళకైతే అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ప్లస్ అందరూ ఫుల్ వీడియో అయితే చూడండి. ఓకేనా? నా వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కోవిడ్‌కి రావాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా రండి. కోవిడ్‌లో మనం నిలబడి పని చేసుకుంటామో మనకి ఫ్యామిలీ దూరంగా ఎన్ని కష్టాలు రాని, ఇది రాని కూడా మేము చేసుకున్నామన్న వాళ్ళు మాత్రమే కోవిడ్‌కి రండి. ఇక్కడ వచ్చేసి 1000 లెక్క కట్టేసి మెడికల్, పీసీసీ టికెట్లు వేసుకొని కష్టాలు పడి ఇంట్లో అందరికీ పోయేస్తానని చెప్పేసి ఈడ వచ్చి ఒక్క నెల పని చేసి మా ఇంట్లో ఇది చేస్తున్నారు, బండ్లు కడుగుమంటున్నారు, పొద్దున 4 గంటలకి లేమంటున్నారు, 5 గంటలు ఏమన్నారు, రాత్రి మొత్తం దివాన్లో కూర్చోవాలా, నాది కుదరదు అంటే మీకే లాస్.
వీసా తీసిన వాడికి లాస్లే. మీరు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే లెక్క కట్టి వెళ్ళిపోమంటారు వాళ్ళు. మీరు పోతే వెనక నుంచి స్పాట్లో వస్తారు వాళ్ళకి మంచి అవసరం ఉంటుంది. వాళ్ళకి లాజింగ్ వాళ్ళు పెట్టుకుంటారు ఖచ్చితంగా, అయితే వాళ్ళ మనిషిని అయితే పెట్టుకుంటారు. మీరు పోతే వాళ్ళకి ఏం ఫరక్ ఏం పడదు. మీరు ఈరోజు పోతారు, రేపు అన్నాడు ఇంకో కొత్త మనిషి వచ్చేసి పని చేసుకుంటాడు. తెలుసా? లాస్ కావద్దండి కోవిడ్కి వచ్చేసి, ఎవరు లాస్ కావద్దండి. నా ఫ్రెండ్స్ 2-3 వచ్చి, నేను వచ్చిన తర్వాత 2-3 వచ్చి వెళ్ళిపోయినారు ఇంటికి వాళ్ళు పని చేయలాగా. ఎవడు పడ్డారు కష్టాలన్నాక? నేను పడిన కష్టాలు, నాకు ఇండియాలో బాగుంది, నేను బాగా పని చేసుకుంటున్నా, నేను బాగా ఆటో తోలుకుంటున్నా, నేను బాగా కార్లోకి పోతున్నా, నేను బాగా మెకానిక్ పని చేసుకుంటున్నా. చాలా 2-3 వచ్చి మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు కూడా 2-3 స్ట్రగుల్ చేస్తున్నారు. ఎట్టెట్టో వచ్చేసినాం, ఇంకా తప్పదులే, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చేసుకుంటున్నారు అంతే. తెలుసా? ఒక్కసారి అయితే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వచ్చి మీకు నచ్చిన పని చేసుకోండి. మీకు డ్రైవింగ్ వచ్చింటే డ్రైవర్కి రండి. నాకు డ్రైవింగ్ రాదంటే దివాన్లో వస్తానంటే దివాన్లో పని తెలుసుకోండి ఒకసారి, తెలుసుకొని రండి. తెలుసా? సరే, ఓకే. మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.